బార్తోలిన్ యాబ్సెస్ అనేది మనం కామన్‌గా ఎవరిలో చూస్తామంటే, రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న విమెన్‌లో చూస్తూ ఉంటామనమాట. అంటే 16, 17 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి, మనం 30 ఇయర్స్, 40 ఇయర్స్ వరకు చూస్తుంటాం. 40, 45 ఇయర్స్ దాటిన తర్వాత విమెన్‌లో రావడం అనేది చాలా రేర్ వస్తుంది. ఎందుకంటే ఈ రీప్రొడక్టివ్ ఏజ్ ఏరియాలోనే విమెన్ చాలా యాక్టివ్‌గా ఉంటారు. సో, వీళ్ళు అన్నం తినకపోవడం గానీ, స్ట్రెస్‌లో ఉండడం గానీ, అన్నీ ఈ ఏజ్‌లో ఉంటుంది. టైట్ డ్రెసెస్ వేసుకోవడం గానీ, ఈ ఏజ్‌లోనే ఉంటుంది. అంతేగాకుండా కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్, సో, అబ్నార్మల్ సెక్షువల్ పొజిషన్స్ వీటి వల్ల గూడా మనకు బార్తోలిన్ యాబ్సెస్ గానీ, సిస్ట్ గానీ ఫార్మ్ అవుతుంటుంది. సో, ఎక్కువ మనము పెళ్లి ముందు, పెళ్లి తర్వాత అరౌండ్ మ్యారేజ్ ఏజ్‌లో మనము ఈ బార్తోలిన్ యాబ్సెస్ అనేవి చాలా ఎక్కువ చూస్తుంటాం. చాలామంది ఏం చేస్తారంటే కొంచెం హనీమూన్‌కెళ్ళి వస్తుంటారనమాట. వీళ్ళలో గూడా ఈ బార్తోలిన్ సిస్ట్ గానీ, యాబ్సెస్‌లు గానీ మనం కామన్‌గా చూస్తుంటాం. జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే 15 ఇయర్స్ టు 45 ఎప్పుడైతే